క్రియేట్ చేయబడ్డాయని ఆయన దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. మీకు ఐడియా ఉంటుంది. అవునండి, అవును. కాబట్టి ఇట్లా ప్రతిసారి అంటే దీన్ని క్లియర్ గా చూస్తే ఏంటంటే వైష్ణవ శైవుల మధ్య ఆయన నమ్మే వైష్ణవమే గొప్పది, శైవులు కాదు అని అర్థం వచ్చేటట్టు, అంటే ప్రత్యక్షంగా అనకున్నా ఆ అర్థం వచ్చేటట్టు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. అసలు ఇంకొకటి మేడం, నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు 100 ఎకరాలు, ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గర ఈయనకు తక్కువ 100 రూపాయలకు ఎకరా చొప్పున ఇచ్చింది గత ప్రభుత్వం. ఏం చేస్తారు మేడం? ప్రొడక్టివిటీ ఏముంది అక్కడ? ఒక రైతుకి ఇస్తే 200 ఎకరాల్లో పంట పండించి సమాజానికి అందిస్తాడు. వీళ్ళు దేవుని పేరుతోటి వ్యాపారం చేస్తూ కేవలం మాటలు అమ్ముకొని బతికేటోళ్ళు మేడం. వీళ్ళ ద్వారా సమాజానికి రూపాయి లాభం లేకపోగా ఇట్లాంటి సమాజంలో బలంగా ఉంటున్న వ్యవస్థలో చీలికలు తెచ్చి సమాజాన్ని నిట్టనిలుగా చేసే కుట్రలు మేడం వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా పౌర సమాజంగా మేమంతా చిరంజీవి స్వామి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని, అట్టడుగున్న మనిషిని కూడా తప్పనిసరి గౌరవిస్తేనే ఆయన గౌరవం దక్కుతుంది. ఓకే అండి, రైట్ అండి. పరమేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. తేజ గారు, అదేవిధంగా యోగానంద గారు, ఇక్కడ శివస్వామి చెప్పిన దాని ప్రకారం మతం అనేది ఉన్మాదంగా మారకూడదు అంటున్నారు. అంటే నిజంగా ఆయన చేసే వ్యాఖ్యలు అంత శృతి మించి ఎందుకు ఉంటున్నాయి అనేది ప్రశ్న. ఇది ఎవరైనా ప్రశ్నిస్తే మళ్ళీ ఎదురు దాడి అనేది వినపడుతుందండి. వినపడుతుంది. ఏదైనా కూడానమ్మా ధర్మ సంస్థాపన కోసమని భగవంతుడి యొక్క అనుమతితో వచ్చినటువంటిది. ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం రాలేదు. భగవంతుడు కొంతమందిని మాత్రమే ఈ విధంగా హరిషడ్ వర్గాలను జయించేటువంటి ఉన్నతమైనటువంటి మనిషి, మహామనిషి. మరి 2 రకాలుగా ఉంటాయి మానవుల్లో. మహామనిషి అంటే హరిషడ్ వర్గాన్ని పూర్తిగా జయించినటువంటి వాడే మహామనిషి అవుతారు. అలాంటి హరిషడ్ వర్గాన్ని జయించినటువంటి వారికి భేదభావన ఉండకూడదు. నేను మొదటి చెప్పేటువంటిది అదే. ఆ భేదభావన ఎవరికీ లేదు. వాస్తవంగా మరొక మాట కొంచెం ముందుకు వెళ్ళి అంటున్నాను నేను. వీళ్ళ తాతగారికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదమ్మా ఈ భేదభావన. ఆ శివుడి గురించి ఎప్పుడు కూడా వాళ్ళ తాతగారు మాట్లాడలేదు. కానీ వీరు మాట్లాడుతున్నారు. వీరు ఈ మధ్య కాలం వరకు కూడా 10 సంవత్సరాల క్రితం వరకు కూడా లేదు వాస్తవంగా. మరి ఈ మధ్య కాలంలోనే ఇంత రోజు ఒక రకంగా, నెలకు ఒక రకంగా, ఒక్కొక్క భగవంతుడు ఒక్కో రకంగా, అది శివ సాంప్రదాయం కలిగినటువంటి ఒక వినాయకుడిని, మరొక శివుణ్ణి ఈ విధంగా చేయటం అనేటువంటిది సరి అయినటువంటి భావన కాదు. ఇది ఇంతటితో విరమించుకుంటేనే ఈ యొక్క హైందవిజం, హిందూ ధర్మం అనేటువంటిది మధ్య ఇబ్బందులు లేకుండా ఉంటుంది, సాఫీగా సాగిపోతుంటుందని చెబుతాను నేను. ఓకే అండి. యోగానంద గారు, 1 నిమిషం హోల్డ్ అవ్వండి. మరో కాల్ తీసుకుందాం. హలో శశి గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా శశి గారు. అండి ధర్మాన్ని కాపాడమని చెప్తారు. ఎందుకంటే దేవుణ్ణి కొలవండి, చక్కగా ఆచరించండి అనే కూడా మనం పెద్దగా ఉంటాం, మనం ఉంటాం. అలాంటి మాటలు చెప్పాలి ఎవరికి చెప్పినా గానీ. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి భక్తి భావం అనేది కొంచెం మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు తయారవుతారు. ఇప్పుడు ఇలా విద్వేషాలకి ఇలాంటి పోతే వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయండి ఎక్కువ. ఎందుకంటే ఒకళ్ళంటే ఒకళ్ళు ద్వేషాన్ని పెంచుకోవడం, వాళ్ళు కాదు వీళ్ళు కాదు వాళ్ళని 2 వర్గాలుగా చేరిపోవటం, అది అన్ని కూడా మనకి సమాజానికి మంచిది కాదండి. అవునండి, ఎందుకంటే మనం ఒక భక్తిగా ఉన్నామంటే అది ఎవరు చేసినా అది తప్పని చెప్పాల్సిందే, తప్పదది. అవునమ్మా, మనం దాన్ని స్వీకరించాలి. అవునమ్మా, రైట్ అండి. థ్యాంక్ యూ శశి గారు, చాలా చక్కగా చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పుడు మాటలు ఎవరు మాట్లాడినా అవి తప్పే అని మనం ప్రశ్నించగలగాలి అన్నారు. రైట్, చాలా చక్కగా చెప్పారు. తేజ గారు నమస్కారం అండి. వాయిస్ వినబడుతుందండి నాది? వినిపిస్తుంది తేజ గారు. ఇప్పటి వరకు ఏమాత్రం స్పందించకుండా ఉన్న జియర్, అదే విధంగా జియర్ అనుచరులు ఎవరైతే ఉన్నారో నా వాయిస్ వినబడుతుందా మీకు?
ఓకేనండి. పవన్ కుమార్ శర్మ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. మనకి మరో గెస్ట్ కూడా యాడ్ అయ్యారు, తేజ గారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. తేజ గారు. హలో, నమస్కారం. తేజ గారు, నిన్న మొన్నటి వరకు కూడా ఏమాత్రం స్పందించుకున్నా ఉన్న జిఆర్ వైపు నుంచి ఈరోజు ఒక స్పందన వచ్చింది. ఏంటి అంటే వారు ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైతే జిఆర్ని ఖండిస్తున్నారో వారికి ఎలాంటి విలువలు లేదు అనే విధంగా వారు మాట్లాడారు. అలాగే వారిని లైట్ పురుగులతో అంటే మినుగుడ పురుగులతో వారు పోల్చారు. అలాగే కుటుంబానికి కూడా వారు పనికిరారు అంటున్నారు. అంటే వారి ఇష్టాని రీతిగా ఎవరైతే వారు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నారో ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నామో మనందరినీ ఉద్దేశించి వారు మాట్లాడిన మాటలు ఆ వీడియో అనేది వారు బయట పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఎదురుదాటికి విమర్శలకి దిగారు. ఇది కరెక్టే అంటారా? చెప్పండి మేడం. నేను అందరికీ నమస్కారం. ఫస్ట్ గురువులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాదాభివందనాలు. యాక్చువల్లీ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. రామగోత్రం గురించి ఆల్రెడీ శిష్టాచారంలో రామదాసు గారు క్లియర్ గా మెన్షన్ చేశారు, ఏమని, వాసిష్ఠ గోత్రం అని చెప్పేసి. ఆ తర్వాత ఈ రోజు రామగోత్రం గురించి ఇలా చేయడము ఎంతవరకు సమంజసం? అండ్ ఇంతమంది పెద్దవాళ్ళు ఈ వేదిక పైకి వచ్చి సివిఆర్ ఛానల్ త్రూ వాళ్ళ యొక్క చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కానీ ఇంత కించపరిచినట్టు మాట్లాడటము, ఒక దోమలు చీమలు అనడము ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఎవరైతే ఈ వాక్యాలని వాడారో వాళ్ళ ప్లేస్ లో కూడా ఈ బ్రాహ్మణులు కూడా అదే స్థానానికి చెందిన వాళ్ళు కదా. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళందరూ ధర్మంని కాపాడుతూ మా దాకా ఇప్పుడున్న తరం దాకా తీసుకొచ్చారు. రేపటి తరానికి ఒక మెసేజ్ వెళ్ళాలంటే దీన్ని కరెక్ట్ గా పెద్దవాళ్ళు మాత్రమే దీన్ని కరెక్ట్ గా మళ్ళీ సరిదిద్దాలి. నేను ఎవరిని కించపరచను, కానీ ఇలా చేయడం చాలా తప్పు. అందరూ కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అనడము, వీడియో ఆన్ చేస్తే జై శ్రీరామ్ అనడము, వీడియో ఆఫ్ చేస్తే జై శ్రీరామ్ అనడం కాదు. ఆ రాముడు చెప్పిన ఆచారాలు ఏంటి, అది ఎంతవరకు మన జీవితంలో మనం ఉపయోగించుకుంటున్నాం. ఒక రామాయణంలో ఒక మనిషి ఎంతగా బతకొచ్చు, ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ అనేది రామాయణంలో ఉంది. అలాంటి రాముణ్ణి ఇంత దారుణంగా ఈ అధర్మం పాలు చేయడము, లేదా ఇట్లా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ ఆత్మ కన్నా గౌరవం ఇవ్వడం అనేది ఒక నిందిత జ్ఞానము. మన పెద్దలు గాని, తల్లిదండ్రులు గాని, గురువులు గాని నేర్పించిన సంస్కారము. ఒకరిని ఎత్తడానికి ఇంకొకరిని కించపరచడం అనేది ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇలా మీడియా ఛానల్ త్రూ మీరు ఒక్కళ్ళు మాత్రం ఇలా వచ్చి మీరు ఈ ప్లాట్ఫామ్ త్రూ మీరు ఈ మెసేజ్ ని రేపటి జనరేషన్ కి అందించడానికి మీరు మంచి పని చేస్తున్నారు. కానీ మిగతా ఛానల్స్ ఎందుకు రావట్లేదు? జస్ట్ ఫర్ టీఆర్పీ కోసం నడుపుతున్నాయి ఆ ఛానల్స్, లేదంటే నిజంగా ధర్మం కోసం పోరాడే వాళ్ళైనా, లేదంటే సీరియస్ అయిన తర్వాత ఒకరు ప్రాణం పోయిన తర్వాత అన్ని మీడియా ఛానల్స్ రెస్పాండ్ అవుతాయా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అవమానించడం ఎంతవరకు కరెక్ట్? ఏ ధైర్యం చూసుకొని ఇంత దాకా ముందడుగు చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నగా నిలిచిపోతుంది. అండ్ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అది ఒక చాలా పురాతనమైన టెంపుల్, దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. అందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ప్రజలందరూ ముందుకు రావాలి. మీడియా ఛానల్ త్రూ పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళని ఇలా కించపరుస్తున్నారు. కాబట్టి ప్రజలే ముందుకొచ్చి దీన్ని ఒక నిజమైన ధర్మయుద్ధంగా చేసి భద్రాచల రామ మందిరానికి గాని, సమ్మక్క సారక్క గాని, వినాయకుడికి గాని, వినాయకుడు అంటే సాక్షాత్తు వేద స్వరూపం. ఒక్క వినాయకుడిని పూజ చేయడం వల్ల తన శక్తులైన సిద్ధి, రిద్ధి, సిద్ధి రెండు ప్రధానమైతే మనిషికి, అలాగే తన పిల్లలైన శుభము, లాభము రెండు. అంటే ఒక మనిషి గణపతికి పూజ చేయడం వల్ల సమస్త సౌభాగ్యాలు, సమస్త మంగళాలు జరుగుతుంది ఒక మనిషి. అవును తేజ గారు, కంక్లూడ్ చేద్దాం. సమయం తక్కువగా ఉంది. తేజ గారు కొంచెం ఆలస్యంగా వచ్చారు. మరొకసారి ఈ అంశం గురించి మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ డిస్కషన్లో పాల్గొన్న డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారికి, అదేవిధంగా రొంపిచెర్ల యోగానంద లక్ష్మీ నరసింహాచార్యులు గారికి, అదేవిధంగా తేజ గారికి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా ఎటకేలకు జీర అనుచరులతో కొన్ని వారిని వీడియోలు చేయడం జరిగింది. అందులో కొన్ని బెదిరింపులు ఉన్నాయి, కొన్ని విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా వారికి నచ్చినట్టు మాట్లాడుకొని బయటికి తీసుకుంటున్న పరిస్థితులు. అంటే ఎవరి
ఎవరినైనా సరే బెదిరింపులకు దిగుతున్న పరిస్థితులు ఆ వీడియోలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మతం పరంగా వారికి పూజించే వ్యక్తులకు సంబంధించి దేవుళ్లకు సంబంధించి వారికి అభిమానం ఉండొచ్చు, కానీ దానిని ఉన్మాద రీతిలో ఎదుటి వారిని విమర్శించే స్థాయిలో ఉండకూడదు అంటూ కూడా శివస్వాములు గారు చాలా ఘాటుగానే స్పందించారు. ఏది ఏమైనా సరే ఇప్పుడు ప్రతి విమర్శలకు ఎదురు దాడుల వరకు వారు దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ వీడియో మరొకసారి కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే మనం చూడొచ్చు. వారు ఏం మాట్లాడారు ఏంటి అనేవి ఒకసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తాయి. మరి అంత స్థాయిలో ఉండి దానికి చేసిన సమస్యలకి, వారు సృష్టించిన సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇప్పుడు ఎదురు దాడి వారి శిష్యులతో చేయించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది